తత్కాల్ పథకం కింద విద్యుత్ కనెక్షన్లు తీసుకున్న రైతులకు నేటి నుంచి ఉచిత విద్యుత్ సరఫరాను వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కైకరం గ్రామంలో జరిగిన ఇందిరమ్మ సంబరాల్లో పాల్గొన్న ఆయన రేషన్ కార్డులు లేని వారందరికీ కొత్తగా పంపిణీ చేస్తామని చెప్పారు. నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి నుంచి రుణమాఫీ వర్తించని రైతులకు 5,000 ప్రోత్సాహకాన్ని పంపిణీ చేస్తామని చెప్పారు. మరికొంతమంది రైతాంగానికి తత్కాల్లో కనెక్షన్లు ఇచ్చి అప్పటికప్పుడు అవసరమైన వారికి కొత్తగా కరెంట్ కనెక్షన్లు ఇచ్చి కోటా కంటే ఎక్కువైన వారికి ఏ ఒక్కరికి కాదనకుండా వారికి కనెక్షన్లు ఇచ్చి ఆ కనెక్షన్లకు ఛార్జీ వసూలు చేస్తుంటే దాన్ని కూడా ఉచితంగా ఏర్పాటు చేయించండి. వాడు కూడా పేద రైతులే అంటున్నాడు మీ పార్లమెంట్ సభ్యులు కామూరు సాంబశివరావు గారు. వీరందరూ అడిగిన మేరకు అటువంటి తాత్కాల్ కనెక్షన్లు తీసుకున్న రైతాంగానికి అందరికీ కూడా ఈ వాటి నుంచే పూర్తిగా ఉచితంగా కరెంట్ ఇచ్చే ఏర్పాటు చేస్తామనే విషయాన్ని కూడా సవినయంగా మనకి